వివాహాలు జరిగేటప్పుడు, పెళ్లి చూపుల్లో మగపిల్లవాడి తరపున అన్ని అబద్ధాలే, ఆడపిల్ల వైపున అన్ని అబద్ధాలే. అసలు పెళ్లి చేయడమే అబద్ధాలతో చేస్తారండి. పెళ్లి చేయడమే అబద్ధాలతో. అతనికి తాగుడు వ్యసనం ఉంటుంది, తిరుగుబోతువాడు, అన్ని డిగ్రీసే, లోకపరంగా మామూలు డిగ్రీస్ ఉండవు. అప్పటికే ఒక అమ్మాయిని ప్రేమించి వదిలిపెట్టినవాడు, అప్పటికే పోలీస్ కేసు తన మీద పడింది. కానీ మా బిడ్డ పైన నుంచి అట్ట ఊడిపడ్డాడండి. ఏ చెడు అలవాట్లు లేవండి, అబద్ధాలు. ఈరోజు కుటుంబాలు కుప్పకూలిపోవడానికి ఇదొకటి. అబద్ధాలతో వివాహాలు చేయడం. ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరు అబద్ధాలతో మీ జీవితాలను గడపవద్దు, అబద్ధాలతో మీ బిడ్డల పెళ్ళిళ్ళు చేయవద్దు. ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలా. అబద్ధము మీ బిడ్డల జీవితాలను కట్టదు, కూల్చద్ది. కనుక వాస్తవమైన జీవితాలతో మీరు బ్రతకాల. కానీ దైవజనుల దగ్గర అబద్ధాలు, అబద్ధపు మాటలు, ఇది ఏమాత్రం మంచిది కాదు. నీ అబద్ధపు జీవితాన్ని ఈరోజు సమాధి చేయి. నీ అబద్ధపు జీవితాన్ని నువ్వు సమాధి చేయకపోతే ఆ అబద్ధపు జీవితం నిన్ను సమాధి చేసే రోజు దగ్గరికి వచ్చేసింది.